కోసం అని చెప్పేసి ఇక్కడ ఆగామండి. అది ఎంత అయింది? 6:30 అవుతుంది. యో యో బేబీ, హాయ్ హాయ్ బేబీ, హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్. చూడండి టీ కోసం ఎన్ని టీ షాప్స్ దగ్గర ఆగి టెస్ట్ చేసి టీ తాగి ఫైనల్ గా ఇక్కడ ఆగామన్నమాట. హాయ్ చింతండ్రి. నాకు సిఎన్జీ ఎంత బాగా నచ్చింది. అవునా? ఏదో డిఫరెంట్ కంట్రీకి వచ్చినట్టున్న స్టైల్. ఓకే చందనయ్య టెక్స్ట్ చేయరా? టేస్ట్ చేసి జింజర్ టీ ఉందా? టీ ఓకే, టీ ఓన్లీ టీ. నాని ఇవ్వండి, సుంటోది నాకు ఇవ్వండి ఫస్ట్. నాని ఒకటి పట్టుకుంటా, తర్వాత మీరు పోసుకోండి, ఇది షేర్ చేసి. టీ తాగుతున్నాం అండి. సో మా పిల్లలందరూ పెద్దలు పూజలు గౌరవనీయులైన చందు గారి మాట వింటారని ఆ కార్లో ఎక్కించామండి. పాప సుశీలా ఉంది కదా. యాక్చువల్లీ 15 days బ్యాక్ మేము ఇదే తిరుపతికి వచ్చి ఉండే అండి. మళ్ళీ అదే తిరుపతి రూట్ లో ఇప్పుడు ఉన్నామన్నమాట. ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీతో వచ్చాము. ఇప్పుడు సునీత వదిన వాళ్ళు అందరం కలిసి వస్తున్నాం అనమాట. ఇప్పుడు సునీత వదిన వాళ్ళతో వచ్చామన్నమాట. హాయ్ అండి. ఎందులో పెడతారు ఇది? ఇదా తెలియదా? డిసైడ్ అవ్వాలన్నమాట. అప్పుడు మేము ట్రెండింగ్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ అదే అంటే అదృష్టం తెలుసా మీకు? అంటే పోయినసారి తిరుపతికి ఫ్యామిలీతో వచ్చాము. ఈసారి చెల్లెలతో అందరితో వచ్చాము. ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకోటి మేము పోయినసారి తిరుపతిలో ఉన్నప్పుడే ఉమ్మ వాళ్ళు కొత్త కారు తీసుకున్నారు. అండ్ చందు గారికి కొత్త బండి వచ్చింది. అండ్ మేమందరం ఇప్పుడు కొత్త కార్లో అండ్ అందరం కలిసి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మాకైతే అసలు ఈ మంత్ అయితే మేము ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు మేము ఇంత ట్రావెల్ చేయలేదండి. ఇంత లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేయలేదన్నమాట. అప్పుడు డ్రైవింగ్ చేసింది, వెంటనే అసలు ఇలా. అండ్ ఇంకొకటి వచ్చింది కూడా, అరుణాచలంకి వెళ్తున్నాం కదా. సో ఆ శివయ్య మళ్ళీ ఎందుకో అరుణాచలంకి అనేది ఒక ప్రత్యేకత ఉంది. మీ అందరికీ కూడా చాలా మందికి తెలుసు. చాలా అంటే సిద్ధాంత చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారనమాట. అంటే అరుణాచలంకి వెళ్ళాలి అని అంటే ఆ పిలుపు రావాలి. ఆ శివుడు ఆజ్ఞ లేనిది మనం అడుగు పెట్టలేమంట అరుణాచలంకి. జన్మించిన ప్రతి ఒక్కరు ఒక్కసారైనా సరే అరుణాచలంని దర్శించుకోవాలి, ఆ శివయ్యని అనేది కూడా ఒకటి ఉందన్నమాట. ఏమో నాకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా జరిగిపోతుంది. నేనైతే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి చందు గారు మధు గారు వెళ్ళొచ్చాక కూడా చాలా చేంజెస్ జరిగాయి. అండ్ మా అంటే బాగా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే మా యోధా రిజల్ట్. యోధా రిజల్ట్ తో పాటు యోధా కనిపించట్లేదని చాలా మంది అంటే ఎదురు చూస్తున్నారు. ఒక 2 years అయితే మీరు అందరు ఎదురు చూడాలి. ఇంకోటి ఏంటి అంటే ఉమ కావచ్చు, సునీత కావచ్చు, అందరం మళ్ళీ మేము అందరం కలిసి వెళ్తున్నాం కదా. సో ఈసారి ఇంకా బిగ్ రిజల్ట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత ఫ్రీగా నేను ఇక్కడ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే తిరుపతి
తిరుపతిలో బాగా ఇప్పుడు ఎందుకో బాగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes నుంచి మేము ఇక్కడ స్టక్ అయి ఉన్నాము. ఇంకా ఎప్పటికి క్లియర్ అవుతుందో కూడా తెలియడం లేదు. పైన వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోవాలంటే వెయిట్ చేయాలండి. ఇక్కడ నుంచి క్రాస్ అవ్వాలన్నా కూడా వెయిట్ చేయాలన్నమాట. అది కూడా అదృష్టమే తిరుపతిలో అలా ఆగడం. ఇప్పటిదాకా మేము ఎక్కడ ఆగలేదు జర్నీ మొత్తంలో. ట్రాఫిక్ జామ్ ఎక్కడ అవ్వలేదు. నామాలు కనిపిస్తున్నాయి మళ్ళీ మాకు. నామాలు కనిపిస్తున్నాయి. అవును. అండ్ వ్లాగ్స్ అన్ని వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. సో డైలీ రెగ్యులర్ గా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా చూడండి. అన్నిటిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. లేవు సార్. ఇక్కడ కూడా లేవా? కార్ లో కూర్చొని తినాల్సి వస్తుందండి. చూడండి ఫైనల్ గా ఇదే బెస్ట్ ఆప్షన్. ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఏది లేదు. అయ్యా బురద ఉంది నాన్న, మళ్ళీ కారు జాగ్రత్త. అరగదు అన్నం. చూడండి ఇలా రోడ్డు పక్కనే ఆపుకొని పులిహోర అన్ని కానిచ్చేస్తున్నాం అనమాట. టర్న్ దిస్ సైడ్, టర్న్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మా డిన్నర్ అంతా అయిపోయింది. ఇంకా కిడ్స్ అనమాట ఇప్పుడు సెషన్. వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్ అంటే లైట్ గా టిఫిన్. లేదు నానా, మోడల్ సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ టిఫిన్స్ చేస్తున్నారు. వన్ సైడే ఆలోచిస్తారు ఇక్కడ. ఎప్పుడైనా కూడా అండి కిచెన్ లో అంటే ఫుడ్ ఎక్కడైనా ఫుడ్ కోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కిచెన్ సైడ్ వెళ్ళకూడదంట. చూస్తే మన ఫుడ్ ఎంజాయ్ చేయలేమని కిచెన్ సైడ్ వెళ్ళొద్దు అంటారు. బట్ దోశ వేయడం, సమోసా, దోశ కదా. మీ పేరేంటండి? హరియా. తిరుపతిలో హరి గారి దగ్గర దోశలు వేయించుకొని తింటున్నారు ఇప్పుడు మా పిల్లలు. హాయ్ చందనయ్య. సార్ ఎక్కడికి పోయినా మీ ఫోనేనా? నేను అదే కదా అక్కడ ఉన్నాయి రా అని చెప్తాను కదా. అది కొంచెం లోపలికి అదే టమాటాలు ఇక్కడ 50 రూపాయలు కొన్నాం, అక్కడ 30 రూపాయలు అండి. అనవసరంగా ఇక్కడ కొన్నాం. అక్కడ కొనంటే జష్ పాప ఇక్కడ కొన్నాం. పాప జష్ పాప బాగానే ఉందా? ఎందుకు ఎందుకమ్మా అలిగావు తల్లి? ఎందుకు అలిగావు?
ఏమో తిరిగి ఎవరు ఏమన్నా వాటర్లోకి వెళ్ళొచ్చాం కదా, వాటిలోకి వెళ్ళొచ్చారు. కాలు వెళ్ళిపోయినాడు. ఆ, 3 సార్లు కాలు వచ్చింది. తప్ప కన్నా 3 సార్లు చెప్పిన. ఎక్కడ ఆపొద్దింగా అంటుంది అదే 5 నిమిషాలు కూడా ఆగట్లేదు, ఆపేస్తున్నాం అనమాట. సో మొత్తానికి అయితే ఇక్కడ టిఫిన్స్ కూడా రూమ్కి వెళ్ళేంత వరకు ఏదైనా ఈ జాబ్ లో ఉంటుందండి. మార్నింగ్ వెళ్ళాలి. మళ్ళీ దాన్ని బట్టి మనం మార్నింగ్ వెళ్ళాలి లేకపోతే నైటా? మార్నింగ్. మేమైతే తినేసాం కదండి ఇందాక కార్లో. సో పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళందరూ అందరూ ఆనియన్ దోశలు ఆర్డర్ చేసుకున్నారనమాట. ఆనియన్ దోశ, 2 ప్లెయిన్ దోశ. ఓకే, నేను పులిహోర. మేము పులిహోర, వైట్ రైస్, మామిడికాయ పప్పు, చెప్పుగా. వంకాయ కూర, చెప్పు. వంకాయ పచ్చిమిర్చి, వంకాయ పచ్చి. కడుపున పూడి వస్తుంది. మీ దిష్టి తగిలిందా ఏంటో చిన్ని బొజ్జకి. అబద్ధం ఆడొద్దు. సరే ఇప్పుడైతే మనం మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం. చెప్పండి. మధుగడు ఏమంటున్నాడంటే పోయి పడుకుని కొంచెం దర్శనం చేసి ఇలా దర్శనం చేసుకుందాం అన్నాడు. అలా ఎలా కాదుగా మనం చేసిన తర్వాత కొంచెం రోజు స్నానం చేసి వెళ్తే అవును మరి ఫస్ట్ దర్శనం చేసుకొని గిరి ప్రదర్శన చేసి అట్లా ఒకటి చేసుకో. ఈవెన్ అక్కడికి వెళ్ళి కడుక్కోపోనా? అంతా తిరిగి చూడు అలసిపోయి నెక్స్ట్ పాప ఫాస్ట్ తినాలి నాన్న, కొంచెం ఫాస్ట్ ఇంకా. చట్నీ బాగుందా జస్సు? బాగుందా నాన్న? వేదు నచ్చిందా? తిట్టినట్టు కొట్టినట్టు కాలు నొప్పి వస్తుంది. ఇక్కడే మెడికల్ షాప్ ఉంది, స్ప్రే తీసుకొస్తున్నారు. అయితే ఇలా వస్తుంది నాన్న అని చెప్తున్నా. వీడియోలో ఫోటోవా? వీడియో, ఫోటో అన్ని. వీడియో అయితే చెప్పు. వీడియో 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 బాగా పులిహోర తిని బా ఎందుకు తిన్నాను అప్పుడు 100 సార్లు చెప్పుకుంటారు సార్. జీరా జీరా రైస్ జీరా వాటర్ ఎందుకు మంచిగా ఫ్రీ అవుతుంది మీకు. మాత్రం ఉండదు. ఎప్పుడు అరిగిపోతే మళ్ళీ ఆకలి అవుతాము. అన్నీ మీరే అంటే ఎలా సార్? మేము ఎలా సార్? మేము ఎలా సార్? మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ ఎవరు ఆపరు. అస్సలు ఆపరింగా కడుపు నిండా జీరా పడుతుంది. కార్ స్టార్ట్ చేసేప్పుడు ఏం చెప్తుంది, ఎక్కడ ఆగుతుందని డైరెక్ట్ వెళ్ళిపోవాలి. అన్న 5 నిమిషాలకే ఆపుతున్నావు ఇప్పుడు. ఇగో కడుపు నిండిన జీరా వాటర్ తాగడం, మళ్ళీ అరగడం, మళ్ళీ 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 ఆకలి అవుతుంది. ఇలా అయితే పొద్దున్న టీ తాగిన ఇంట్లో టిఫిన్ చేసావా? చెప్పు. టిఫిన్ కూడా చేశారా? మధ్యాహ్నం అన్నం టిఫిన్ ఎక్కడ తిన్నా నేను వచ్చినప్పుడు అందరం కలిసి తిన్నది. మీరు అందరూ ఏంటి మీకు నా మీద పడ్డారు. మీ మొఖాలు మండ. తర్వాత మామిడి గుంత మామిడి, తర్వాత రసాలు, తర్వాత అక్కడ టీ ఆగండి తినండి. పెద్ద మామిడికాయ తీసుకున్నా ఒకటే ఒక్క ముక్క సగం తిన్నా. 4-5 ముక్కలు తిని ఇంక సరిపోదు కోయించన్నది. మామిడికాయ తీసుకున్నా, దాన్ని ముక్క కోస్తే ఒక ముక్క తిన్నా, మిగతా అంతా వీళ్ళే తిన్నా. పేరు మాత్రమే నాది, కేవలం పేరు నాది అంతే. ఇవి కాక నేను బిస్కెట్ బ్యాగులు తెచ్చా, చాక్లెట్లు తెచ్చా, అవి కూడా గుమ్మేసింది. మళ్ళీ ఇందాక మళ్ళీ మామిడికాయ మళ్ళీ తినింది. అసలు దాని పొట్టలో పట్టేంత స్పేస్ మామూలు విషయం కాదు. ఏమి తినలేదు. ఆయన పొట్ట ఎట్లుంది, నా పొట్ట ఎట్లుంది చూడండి. బట్టి గోవిందా నువ్వు చూసావు కదా నాయన అక్కడి నుంచి ఎన్ని అబద్ధాలు ఆడుతుందో. వాడు ఎగిరి ఎగిరి కాళ్ళకు తెచ్చుకున్నాడు. అయ్యో వీడు ఇప్పుడే కాళ్ళకు నుండి గిరి బొమ్మ వీడు మొయలేదు నేను. జచ్చుగాడు జస్సు గుడ్ గర్ల్ అయిపోయిందండి. మంచిగా ఫాస్ట్ గా తినేస్తుంది, ఓన్ గా తినేస్తుంది, తనే ఫాస్ట్ గా తినేస్తుంది. లైటింగ్స్ రెస్టారెంట్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఇక్కడ చూడండి ఇలా ఆర్చ్ స్టార్ట్ అయింది. 7.2 కిలోమీటర్స్ కనిపిస్తుంది ఇది టెంపుల్ కదా. తిరువనంతపురం, తిరుమల మలై, టెంపుల్ సిటీ మలై, తిరువన్నమలై. మలై. 2 కెమెరాలు రన్ అవుతున్నాయండి, వాయిస్ ఓవర్లు 2 వస్తాయి. కెమెరా ఎలా వస్తుందో చూడ.
సో రూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా లగేజ్ అంతా దించేసుకొని వెళ్ళి రూమ్ లో పెట్టేసుకొని పడుకోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరము. రూమ్స్ అయితే దొరికాయి. ఇంకా లగేజ్ అంతా కిందికి దించేసుకుంటున్నాము ఇప్పుడే. ఫుల్ టైర్డ్ అయిపోయామండి. లగేజ్ అయితే రూమ్ లో పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి. బాగా చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అయిపోయింది. మార్నింగ్ 8కి స్టార్ట్ అయిపోయిన వాళ్ళం 2కి రీచ్ అయినాం అనమాట. హాయ్ చింతండ్రి, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వచ్చినాం? అవునా, పడుకున్నావా నాన్న? ఇటు చూడు చింతండ్రి, పడుకున్నావా? నిద్రపోయావా? ఓకే. డాడీకి హెల్ప్ చేస్తావా? అవసరం లేదా? ఓకే. జస్ట్ పాప మాధురెడ్డి గారు ఎక్కడికి పోతున్నారు? పక్క రూమ్ ఇరికే లగేజ్ వద్దులే అన్నయ్య, మనకి తెలుగు అంతంత మాత్రము. తెలుగు తెలియమా? అందరం రూమ్కి వచ్చేసామండి. ఈరోజైతే ఇంకా చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఆల్మోస్ట్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయిపోయినాము. నిన్న మార్నింగ్ 8కి స్టార్ట్ అయిపోతే ఈరోజు 2 అయింది కదా. సో 2 అయిందనమాట. ఇంకా యాక్చువల్లీ మా ప్లానింగ్ ఎలా ఉండేనంటే ఎర్లీగా రీచ్ అయిపోతే సో 3 ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాము గిరి ప్రదక్షిణకి. ఎండ రాకముందే అంటే మార్నింగే మనం ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకొని తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని అనుకున్నాము. చాలా లేట్ అయిపోయింది కదా, 2 అయిపోయింది. అందరూ అలసిపోయారు. అండ్ మధు అన్నయ్య వేణుగారు డ్రైవింగ్ చేసి చాలా అలసిపోయారు అనమాట. ఇంకా కిడ్స్తో వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆపాల్సి వస్తుందో మీకు కూడా తెలుసు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మా ప్లానింగ్ అంతా కొంచెం చేంజ్ చేసుకుంటూ వచ్చాము. కంప్లీట్గా రేపు మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకొని రేపు ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసుకొని వీలైతే టైం ఉంటే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. లేదు అంటే ఎల్లుండి మార్నింగ్ రేపు కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఎల్లుండి మార్నింగ్ సో దర్శనంకి వెళ్దామన్న ప్లాన్ అనుకుంటున్నాము. చూడాలి రేపు వెదర్ ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ వర్షం అయితే అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో వర్షం కూడా పడుతూ వస్తుంది. సో ఇంకా రేపు మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలందరూ ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుంటాము మళ్ళీ. అంటే ఇప్పటి వరకు మేము అనుకున్న షెడ్యూలు తను చెప్పినట్టు ఎర్లీగా వచ్చి ఎర్లీ మార్నింగ్ లేచి మనము అంటే గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఎండ రాకముందు ఇవన్నీ ఫినిష్ చేసుకుందాం అనుకున్నామండి. బట్ కొంచెం రావడం డిలే అయింది కాబట్టి రూమ్ కూడా మాకు కొంచెం అంటే తిరిగి దొరకడం కూడా కొంచెం టైం పట్టింది. సో అవన్నీ మాకు ఇప్పుడే క్లియర్ అయ్యాయి కాబట్టి ఇప్పుడైతే రెస్ట్ తీసుకొని పొద్దున్న అంటే లేదంటే రేపు సాయంత్రమా అనేది కంటిన్యూ బ్లాగ్లో చూడండి. బట్ ఇక్కడికి రావడం అనేది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ దట్టు అందరం కలిసి రావడము అంటే ఫ్యామిలీస్ అందరం ఇక్కడనే ఒక్కడే ఉండడం అనేది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంట శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే
డే 2. సో మేము ఇక్కడ అరుణాచలంలో స్టే చేసిన రూమ్లోనే ఇంకా మార్నింగ్ లేచాము. ఇంకా ఎవరు లేవలేదండి, బాగా టైర్డ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 10:46 అంటే 11 అవుతుంది. సో ఇంకెవరు బయటికి రాలేదు. మేమైతే ఫ్రెష్ అయిపోయాము. జస్వికాకి ఆకలి అవుతుంది అంటే ఫ్రెష్ అయిపోయి ఇలా కింద క్యాంటీన్ ఉంది ఇక్కడే. మేము స్టే చేసిన హోటల్ అయితే చాలా బాగుందండి, గణేష్ హోటల్ అని చెప్పేసి. సో అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. క్యాంటీన్ కూడా పక్కనే ఉందన్నమాట. సో వాళ్ళదే క్యాంటీన్. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ, అంటే మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఎవరైనా అరుణాచలం వచ్చినప్పుడు ఒకసారి డెఫినెట్గా ఈ హోటల్కి వచ్చేసేయండి. మీకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ రూమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ బాగున్నాయి, ఏసీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో కంటిన్యూగా అయితే వీడియో బ్లాగ్ అయితే వాచ్ చేయండి. డే 2 స్టార్ట్ అయిపోయింది మాకు. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే వాచ్ చేయండి, ఓకేనా? యాక్చువల్లీ మేము మార్నింగ్ లేవగానే కొంచెం ఏమైనా ఎండ తక్కువగా ఉంటుందేమో, వర్షం వచ్చేలాగా ఉంది కదా. సో వెదర్ చల్లగా ఉంటే గిరి ప్రదక్షిణకి వెళ్దాము అనుకున్నాము. కానీ నైట్ అంతా వర్షం పడింది. ఇప్పుడైతే బాగా ఎండగా ఉందండి. జస్ట్ తల్లి దాచిపెట్టుకుంది. సో ఇక్కడ అరిటాకులు పెట్టించారండి, అంటే మధ్యాహ్నం లంచ్ అనుకుంటా, ఐ థింక్ సో. సో ఇలా మెనూ, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో క్యాంటీన్ ఇలా ఉందన్నమాట, చాలా నీట్గా ఉంది. అక్కడ చూడండి ఏసీ క్యాంటీన్ కూడా ఉందంటే లోపల ఏసీ హాల్ అన్నమాట. సో మనం అందులో కూడా కూర్చోవచ్చు. సో క్యాంటీన్ అంతా అక్కడ ఉంది, ఫుడ్ సప్లై. సో ఇప్పుడైతే మేమిద్దరం వచ్చామండి. టీ అండ్ మిల్క్ ఆర్డర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది క్యాంటీన్. సో క్యాంటీన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి హాల్, ఏసీ హాల్ ఉందన్నమాట. లోపల కూర్చోవచ్చు మనము ఇష్టం ఉంటే. లోపల ఏసీ హాల్ ఉంది. సో ఇలా ఉంటుంది. సో చూడండి, జస్వికాకి ఇలా బూస్టర్ తను సెట్ చేసి ఇస్తున్నారనమాట. ఇక్కడ ఇలా ఇస్తారు కదా. Say thank you. Just say thank you. చెప్పాలి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. బూస్ట్ 45 అండి, టీ 25 రూపీస్ అంట, 70 రూపీస్. వడా సాంబార్ అండి మేము ఆర్డర్ చేసుకుంది, చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళందరేమో ఆనియన్ దోశ అలా తీసుకున్నారు. చందన్నయ్య నేను వడా సాంబార్ ఆర్డర్ చేశాము. ఇంకా మదన్నయ్య వాళ్ళు రాలేదన్నమాట. వేణుగారు కూడా ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు.
ఫస్ట్ కిడ్స్కి ఆకలి అవుతుంది అని చెప్తే ముందుగా మేము వచ్చేసాము. సో ఫుల్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను కింద రిలేటెడ్ వీడియోలో. స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేయండి. ఆనియన్ దోశ ఆర్డర్ చేస్తున్నారు వాళ్ళు కూడా, కొబ్బరి చట్నీ సాంబార్. ఎలా ఉంది జషు? ఎలా ఉందిరా? బాగుందా? చింతంటే ఎలా ఉంది బేటా? ఆర్డర్ చేశాను అన్నయ్య బూస్ట్. నువ్వేం ఆర్డర్ చేసుకున్నావు? టిఫిన్ ఇంకా ఆర్డర్, టీ తాగి అంతే, హెడేక్ గా ఉందని నేర్చుకోవాలి. ఇడ్లీ ఇల్లే, పూరి ఇరుకు, దోశ ఇరుకు, వడ సాంబార్ ఇరుకు. ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, ఆనియన్ దోశ, ఆనియన్ దోశ, ఆనియన్ దోశ. అమ్మ అంతే. జషు వాళ్ళకి ఆనియన్ దోశ అండి, ఆనియన్ దోశ ఆర్డర్ చేసుకున్నారు. సో ఇది సాంబార్కి బౌల్ ఇస్తారు ఆబ్వియస్లీ, అండ్ కొబ్బరి చట్నీ. పిల్లలకి బాగా ఎంత మనం ఇంట్లో సాంబార్ ఇడ్లీ చేసినా దోశ చేసినా ఎన్ని చేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఆనియన్ దోశ అనేది వాళ్ళకి ఒక ఇదన్నమాట, స్పెషల్. సో అంటే మన ఇంట్లో ఆనియన్ దోశ వేస్తే ఎందుకు నిజంగా కూడా ఆనియన్ దోశలా ఇంత పర్ఫెక్ట్ గా రాదు. నాన్న వెనక్కి జరుపుకోవచ్చు, ఇంకా తిను. దోశ ఆబ్వియస్లీ నీకు నచ్చుతుంది కదా నాన్న. లక్కులు ఇక్కడ ఉమా వదిన వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా అండి, సో మేనగోడలు అనమాట. లక్కు లక్ష్మీ కళ సారీ, రోజు లేచి అలవాటు కదా, 6కే లేచింది లే అత్త అంటుంది. ఒకసేపు అనుకున్న లక్క. సో మై బ్రేక్ఫాస్ట్ వడ విత్ సాంబార్. ఆనియన్స్ కూడా వేస్తారా? గీ, ఓకే, నెయ్యి కూడా. ఓకే, గీ వేస్తారంట అండి. వేడి వేడి వడ అండ్ సాంబార్లో గీ వేసి దాని మీద ఇలా మంచిగా సన్నగా తరిగిన ఆనియన్స్ గార్నిష్ చేసి ఇచ్చారు. నెయ్యి చూడండి ఎలా ఉందో, అసలు స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. నిజంగా యాక్చువల్లీ మేము ఉన్న హోటల్ అయితే చాలా బాగుంది. చెన్నయ్య చూడండి, చాలా బాగుంది. ఆ గీ ఫ్లేవర్ అనేది అసలు ఇలా తెలుస్తుంది నోట్లో పెట్టుకుంటే. ఫేవరెట్. వదిన వాళ్ళు కొంచెం లేట్ అయిందండి వచ్చేసరికి. ఇంకా వాళ్ళకు పరోటా, స్పెషల్ పరోటా వచ్చింది దీవెన్ బాబుకి. అండ్ ఇప్పుడు వచ్చేది 10ంటికి వచ్చి గుడ్ మార్నింగ్. అవును, మీ అందరు రెడీ అయిపోయారు. మిక్స్ చేసుకోవాలండి. గిన్నెలోకి దాంట్లోకి. ఓకే ఓకే, మీరందరు రెడీ అయిపోయారు. అయిపోయింది మరి, అందుకే లేట్ అయింది. ఈవినింగ్ కోసం వెయిట్ చేస్తే కానీ ఇంకా ఉంటుంది, మినిట్స్ పడుతుంది అంట. 11:30 క్లోజ్ అండి క్యాంటీన్. 11:30 క్లోజా? ఓకే లంచ్ కూడా స్టార్ట్ అయింది. ఓకే. సో మేమైతే లేసాము, రెడీ అవుతున్నాము. రేణుక, జషు, వేదార్థ్ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. నాది ఒక్కడదే ఉంది. ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వాలి. సో అందరూ కంటిన్యూగా వ్లాగ్ని కంటిన్యూ చేయండి.
సో మేమందరం అయితే ఇంకా రెడీ అవుతున్నామండి, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. యాక్చువల్లీ 12:30 అయిపోయింది, ఎండ ఉన్నా కూడా చెట్లు ఉంటాయి, సరే చిన్నగా స్టార్ట్ చేసి లేట్ గా రీచ్ అయినా కూడా ఈ రోజు కంప్లీట్ గా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. సో పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు, ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు. సో మీరైతే అంటే గిరి ప్రదక్షిణ ఎలా చేస్తున్నాము మేము, అసలు ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి అసలు అనేది కూడా నేను కంప్లీట్ గా మీకు చూపిస్తాను. ఓకేనా, కీప్ వాచింగ్. అంటే ఇప్పుడు ఎందుకు మేము స్టార్ట్ చేస్తున్నామని అంటే రేపు ఎల్లుండి అంటే సండే రోజు పౌర్ణమి ఉంది, పౌర్ణమికి క్రౌడ్ బాగా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ అందరు చెప్తున్నారు. ఫస్ట్ టెంపుల్ అయినా దర్శనం చేసుకొని రండి, దాని తర్వాత గిరి ప్రదక్షిణ చేయండి అని అంటున్నారు. రేపు ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా ఎక్కువగా అయ్యే అంటే క్రౌడ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అందుకోసమని మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నది క్యాన్సిల్ చేసేసుకొని ఇప్పుడే గిరి ప్రదక్షిణకి ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ గా అయ్యేసరికి అష్టలింగాలు ఉంటాయి, సో అష్టలింగాలు మిస్ అవుతాము. వచ్చింది ఇంత దూరము టెంపుల్ విజిట్ చేయడానికి దర్శనం చేసుకోవడానికి మంచిగా అనుకుంటున్నాం కాబట్టి సో అష్టలింగాలు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అందరం అనుకున్నాము, సో అందరం రెడీ అయిపోయి ఉన్నాం కదా, ఎలాగో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. చిన్న చిన్నగా ఎంత లేట్ అయినా కూడా ఇంకా అప్పుడు అన్ని కవర్ చేసుకోవచ్చు, ఈవినింగ్ నైట్ వరకు రూమ్కి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో అంటే మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కూడా ఒకసారి మీరు పౌర్ణమి ముందు వస్తున్నారా, పౌర్ణమి లేట్ టైంలో వస్తున్నారా చూసుకోండి. పౌర్ణమి టైంలో అయితే రష్ బాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు వీకెండ్ కూడా రష్ ఎక్కువగా ఉంటుందంట. రేపు ఎల్లుండి లోపు 30 lakhs మెంబర్స్ అంటే 30 lakhs పీపుల్ వరకు విజిట్ చేయొచ్చు అరుణాచలంని అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తున్నారు. పిల్లలతో ఉన్నప్పుడు సేఫ్టీ కాదు కదా, సో అంతా రష్ లో వెళ్ళడము ఇబ్బంది పడడము ఎందుకు అన్నట్టుగా చిన్నగా అన్ని ఫినిష్ చేసేసుకుందామని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతాము, మేము అందరము రెడీ అయిపోయారు, స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. ఓకేనా, సో మళ్ళీ కొంచెం కాటన్ వేర్ యూజ్ చేయండి. శారీస్ లో మీకు కంఫర్ట్ గా ఉంటే, అలవాటు ఉంది నడవగలుగురు అనుకుంటే శారీస్ లో నడవండి. ఇఫ్ ఎనీ మీకు ఇబ్బందిగా ఉందనుకుంటే డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, చుడీదార్ వేసుకొని మీరు వాకింగ్ అంటే గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు అనమాట. సో వాక్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నారు చెప్పులు దొరుకుతాయి, చెప్పులు కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. కన్వీనియంట్ కాదు, ఇబ్బంది పడకూడదు. సో మనం దేవుని కోసము ఇలా ఇబ్బంది పడకుండా రావాలని కాదు కదా, అందుకోసం అని చెప్పేసి ఇబ్బంది పడకుండా సాక్సెస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా కిడ్స్ కి చెప్పులు కూడా వేస్తారంట, మన ఇష్టం. మనం కూడా చెప్పులు వేసుకొని నడిచే వాళ్ళు ఉన్నారు, నడుస్తున్నారు కూడా, మేము చూసాము. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి ఎవరికి నచ్చినట్టుగా అలా చేసుకోవచ్చు. ఇలానే చేయాలని అయితే రూల్ అయితే ఇక్కడ ఏం లేదండి, అందరూ చెప్తున్నారు ఇబ్బంది పడకుండా మీరు ప్రదక్షిణ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ఏమో ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నాము. ఇప్పుడు ఎట్లాగో టైం ఉంది కదా అని. ఎప్పుడైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రదక్షిణలు చేసిన తర్వాత టెంపుల్ విజిట్ చేస్తాం కదా, ఇలా అన్ని డిస్కషన్స్ అయిన తర్వాత ఫైనల్ గా మేము డిసైడ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుదాము, ఈ రోజంతా అది కంప్లీట్ చేసేసుకుందాము, రేపు ఎర్లీ మార్నింగ్ టెంపుల్ విజిట్ చేద్దాము అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో కంటిన్యూగా వాచ్ చేయండి, ఓకేనా.